హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం గాడ్ డాగ్ ఆర్క్ ని చూసినాం కదా. అండ్ దాంట్లో గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళు మన జే హై స్కూల్ వాళ్ళందరి మీద కూడా అటాక్ చేస్తారు కదా. అండ్ ఆర్క్ ఒక ఎండింగ్ లో గన్ గాడ్ వచ్చేస్తాడు అండ్ గన్ గాడు జోహాన్ గాడిని డిస్క్వాలిఫై చేస్తాడు. అంటే జోహాన్ గాడు ఇంకా గన్ గాడి సక్సెసర్ కాదనమాట. అండ్ దాంతో జోహాన్ గాడు గన్ గాడ్ తో ఫైట్ చేస్తాడు అండ్ ఆబ్వియస్లీ జోహాన్ గాడు ఓడిపోతాడు గన్ గాడి చేతిలో. అండ్ గన్ గాడు జోహాన్ గాడిని ఇంకా కొట్టడానికి వస్తుంటాడు. బట్ గైస్ మన డానియల్, వాస్కో అండ్ జాక్ గాడు కలిపి జోహాన్ గాడిని కాపాడేస్తారు గన్ గాడి దగ్గర నుంచి. అండ్ గైస్ అప్పుడే గన్ గాడికి మన డానియల్ ఒక టాలెంట్ తెలుస్తుంది. అండ్ మన డానియల్ ఒక టాలెంట్ ఏంటి, తను వేరే వాళ్ళ మూవ్స్ ని కాపీ చేయగలడు కదా జోహాన్ గడ్ లాగా. సో అందుకే గన్ గాడు జోహాన్ గడి స్పాట్ ని మన డానియల్ కి ఆఫర్ చేస్తాడు. బట్ ఆబ్వియస్లీ మన డానియల్ వాడి ఆఫర్ ని రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ ఆల్సో మన డానియల్ గన్ గాడితో అంటాడు నేను 4B క్రూస్ ని డిస్ట్రాయ్ చేస్తా అని. అండ్ దాంతో గన్ గాడు అంటాడు నేను క్రియేట్ చేసిన 4B క్రూస్ ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తావా, పోనీలే అట్లయినా సరే 4B క్రూస్ యునైట్ అవుతాయి అని చెప్పి గన్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత మనం గన్ అండ్ గోగాని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కలిపి తకేకి షాప్ కి వస్తారు. అండ్ గోగాడేమో గన్ గాడిని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే గన్ గాడు ఇందాక తడిచిపోయింది కదా వర్షం పడడం వల్ల. అండ్ వాడు అట్లనే గోగాడి కారు ఎక్కేసినాడు అనమాట. అండ్ దాని వల్ల కార్లో సీట్లు తడిచిపోయినాయి. అండ్ అందుకే గోగాడు గన్ గాడిని తిడుతూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే షాప్ లో ఎవడైతే పనిచేస్తున్నాడో వాడు సాస్ పడేస్తాడు అనమాట గన్ గాడి మీద. అండ్ గైస్ వీడు ఎవడో తెలుసా, సియోన్ గాడు అనమాట. అండ్ వీడు ఎవడో మీకు గుర్తున్నాడు కదా. అండ్ గైస్ వీడు ఈ రోజు ఎక్కువ ట్రైనింగ్ చేసినాడంట. అండ్ అందుకే వీడి హ్యాండ్స్ షేక్ అయిపోతున్నాయంట. అండ్ అందుకే వీడు సాస్ పడేసినాడు గన్ గడ్ మీద. అండ్ దాంతో ఆబ్వియస్లీ గన్ గడ్ కి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు సియాన్ గాడ్ తో అంటాడు నీ పని అయిపోయిందిరా ఇప్పుడు అని. అండ్ గైస్ దాంతో సియాన్ గాడు గన్ గడ్ తో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి బ్రేక్ డెక్ వచ్చేస్తాడు. అండ్ బ్రేక్ డెక్ ఎవడో మీకు గుర్తున్నాడు కదా, వీడే కదా మన వాస్కోకి మ్యూత్ అయి నేర్పించినాడు. అంటే వీడు మన వాస్కో ఒక మాస్టర్ అనమాట. అండ్ గైస్ బ్రేక్ డెక్ అండ్ గన్ గాడు ఒకరినొకరు సీరియస్ గా చూసుకుంటుంటారు. అండ్ దాంతో గోగాడు గన్ గాడుతో అంటాడు ఆడేంద్రా నిన్ను అంత సీరియస్ గా చూస్తుండు అని. అండ్ బ్రేక్ డెక్ ఏమో రెడీ అవుతుంటాడు అనమాట వీళ్ళిద్దరితో ఫైట్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే సియాన్ గాడు బ్రేక్ డెక్ ముందుకు వచ్చేస్తాడు. అండ్ బ్రేక్ డెక్ తో అంటాడు బ్రేక్ డెక్ నువ్వేమీ ఫైట్ చేయక వీళ్ళతో, నేను వీళ్ళిద్దరితో ఫైట్ చేస్తా అని. అండ్ దాంతో గోగాడు కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే మనం గన్ గాని చూస్తాం. అండ్ గన్ గాడు ఒక పేపరు అండ్ పెన్ వేస్తాడు బ్రెక్ డెక్ కి. అండ్ వాడితో అంటాడు నేను నీ హ్యూజ్ ఫ్యాన్ ని అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ ఇన్ పర్సన్. అండ్ నీ 65th టైటిల్ డిఫెన్స్ మ్యాచ్ వాజ్ ఎ లైఫ్ చేంజర్ ఫర్ మీ. అండ్ నువ్వు ఆ మ్యాచ్ ని ఫినిష్ చేసినావు విత్ యువర్ ఫ్లయింగ్ నీ కిక్ ఫినిషర్, అది కూడా నీ రైట్ నీతో. అండ్ నేను ఇంకా నీ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు మళ్ళీ రింగ్ లోకి ఎప్పుడు తిరిగి వస్తావా అని. అండ్ ఇట్స్ సచ్ ఎ షేమ్ దట్ యు లెఫ్ట్ వితౌట్ ఎ స్టూడెంట్ అని గన్ గాడు బ్రెక్ డెక్ తో అంటాడు. అండ్ సియోను అండ్ గోగాడ్ కి అయితే అసలేం అర్థం కాదు. అండ్ వాళ్ళిద్దరు అనుకుంటారు గన్ అండ్ బ్రెక్ డెక్ మాట్లాడుకుంటుంది తకయోకి షాప్ గురించే అని. ఆ తర్వాత బ్రెక్ డెక్ గన్ గాడ్ కి ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తాడు. అండ్ ఆల్సో బ్రెక్ డెక్ గన్ గాడ్ తో అంటాడు నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అని. అండ్ దాంతో గన్ గాడు బ్రెక్ డెక్ తో అంటాడు ఐ సీ ఇన్ దట్ కేస్ నేను నీ స్టూడెంట్ ని ఏదో ఒక రోజు కలవాలని అనుకుంటున్నా అని. అండ్ గైస్ తర్వాత మనం ఒక కార్ ని చూస్తాం. అండ్ ఈ కారు విరిగిపోయి ఉంటది. అండ్ ఈ కార్ ఎందుకు విరిగిపోయింది, ఎందుకంటే మన పార్క్ అండ్ లోగన్ గాడు ఫైట్ చేసుకోవడం వల్ల. మీకు గుర్తుంటే ఆ ఫైట్ లో లోగన్ గాడు మన పార్క్ ని ఈ కార్ మీద ఎత్తేసి కొడతాడు కదా. సో అందుకే ఈ కారు విరిగిపోయింది. బట్ గైస్ కార్ ఒక ఓనర్ కి అసలు కోపం రాదు. అండ్ తనేమి కంప్లైంట్ ఇవ్వడు మన పార్క్ మీద అండ్ లోగన్ గాడి మీద. అండ్ ఆల్సో గైస్ లోగన్ గాడు అండ్ హోప్ పార్క్ గాడు ఫైట్ చేసుకున్న ప్లేస్ మొత్తం కూడా విరిపోద్ది కదా. అండ్ ఆల్సో వింజిన్ గాడు అండ్ ఇవాన్ పార్క్ గాడు ఫైట్ చేసుకున్న ప్లేస్ మొత్తం కూడా విరిపోద్ది కదా. బట్ గైస్ అయినా సరే ఈ ప్లేసెస్ ఒక ఓనర్స్ కి అసలు కోపం రాదు. అండ్ వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఏమి ఇవ్వరు. అండ్ వీరసుడు మనం వాస్కో పనిచేస్తున్న పెట్రోల్ బంక్ ని చూస్తాం. అండ్ ఈ పెట్రోల్ బంక్ ఒక ఓనర్ కి కూడా వాస్కో మీద అసలు కోపం రాదు. అండ్ వీడేమి పోలీసులకి వాస్కో మీద కంప్లైంట్ ఇవ్వడు. అండ్ దాంతో లియోన్ లీ అనుకుంటది వీడు అసలే పిసినారోడు కదా, బట్ అయినా సరే వీడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులకి వాస్కో మీద అని లియోన్ లీ అనుకుంటది. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే వీళ్ళెవరు కూడా మన వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు పోలీసులకి, ఎందుకంటే మన జే యొక్క మేనేజర్ ఉన్నాడు కదా, తను వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మ్యాటర్ ని సెటిల్ చేసినాడు అనమాట. సో అందుకే వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదు. అండ్ అఫ్ కోర్స్ ఇట్లా చేయించింది మన జేనే తన ఫ్రెండ్స్ అందరినీ కూడా కాపాడడానికి. అండ్ గైస్ పిరేసిడ్ మనం జే కిమ్ గాని చూస్తాం. అండ్ వాడిని కలవడానికి జెర్రీ క్వాన్ అనేవాడు వస్తాడు. అండ్ వీడు నెంబర్ 2 అనమాట బిగ్ డీల్ లో. అంటే జేక్ గడ్ తర్వాత వీడే స్ట్రాంగెస్ట్ అనమాట బిగ్ డీల్ లో. అండ్ గైస్ జెర్రీ గడు బో డౌన్ చేశాడు అనమాట జేక్ గడ్ ముందు. అండ్ వాడితో అంటాడు నేను నీ కళ్ళలోకి చూడలేను అని. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే జిన్ గాడు అండ్ హోప్ పార్క్ గాడు ఉంటాడు. అండ్ జిన్ గాడు జెర్రీ గడ్
ని ఎక్కిరేసాడు అనమాట. వాడు బో డౌన్ చేసినందుకు జేక్ కిమ్ గాడు ముందు. అండ్ జిన్ గాడిని చూసి జేక్ గాడు వాడితో అంటాడు, నేను విన్నాను నువ్వు వస్తున్నావు అని, సో నువ్వే అనమాట గాడ్ డాంగ్ ఒక జింగ్ జాంగ్ అని జేక్ గాడు అంటాడు. అండ్ దాంతో జిన్ గాడు అంటాడు, నేను కూడా నీ గురించి చాలా విన్నాను జేక్ కిమ్, అండ్ నీ బిగ్ డీల్ గ్యాంగ్ కి ఇప్పుడు మనీ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అందుకే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పి జిన్ గాడు జెర్రీ గాడి మీద కూర్చుంటాడు. అండ్ వాడు మళ్ళీ జేక్ గాడితో అంటాడు, నేను డబ్బుల్ని చాలా ఈజీగా సంపాదించగలను అండ్ ఐఎమ్ ప్రెటీ గుడ్ ఎట్ దట్, అండ్ వై డోంట్ వి స్ప్లిట్ ఇట్ 50-50. అండ్ జెర్రీ గాడికి అయితే అసలు డబ్బులు సంపాదించడమే రాదు, అండ్ వీడొక వర్త్లెస్ రైట్ హ్యాండ్ మ్యాన్, అండ్ జేక్ నీకు 100 grand కావాలి కదా నీ బిగ్ డీల్ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడానికి, అండ్ నువ్వేమో ఇప్పుడు ప్రిజన్ కి వెళ్ళిపోయినవు, అండ్ ఆల్సో యూ గాట్ కంప్లీట్లీ క్రష్డ్ బై గన్ టు అని జిన్ గాడు జేక్ గాడితో అంటాడు. అండ్ దాంతో జేక్ గాడు జిన్ గాడితో అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టేరా, గన్ గాడు నన్ను కొట్టాడు అని. అండ్ గైస్ అప్పుడే మనం జెర్రీ గాడిని చూస్తాం. అండ్ జెర్రీ గాడు జిన్ అండ్ హోప్ పార్క్ గడి మొక్కలు పట్టేసుకుంటాడు. అండ్ దాంతో జేక్ గాడు జెర్రీ గాడితో అంటాడు, వాళ్ళిద్దరిని వదిలేయరా అని. అండ్ తర్వాత జేక్ గాడు జిన్ గాడితో అంటాడు, మా జెర్రీ గాడికి డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు కానీ బట్ వాడు కూడా ఒక మంచి ఫైటరే నాలాగనే అని జేక్ గాడు జిన్ గాడితో అంటాడు. అండ్ గైస్ దాంతో ఇప్పుడు జిన్ గాడు జేక్ గాడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అండ్ వాడు జిన్ గాడితో అంటాడు, వి ప్లెజ్ టు సర్వ్ యూ అని. అండ్ దాంతో జిన్ గాడు అనుకుంటాడు, ఇప్పుడు గోటా గ్యాంగ్ వాళ్ళు కూడా మన గ్యాంగ్ లోకి వచ్చేసినారు కాబట్టి అందుకే ఇప్పుడు మనకి 200 grand కావాలి, బట్ స్టిల్ మెయింటైనింగ్ బిగ్ డీల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి నేను బయటకు వచ్చినాక నేను గన్ని లేపేస్తాను, అది కూడా నా చేతులతోనే అని జేక్ గాడు అంటాడు. అండ్ దాంతో జెర్రీ గాడు అంటాడు, యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అని. అండ్ గైస్ తర్వాత ప్రిజన్ కి కొత్త ప్రిజనర్స్ వస్తారు. అండ్ వాళ్ళల్లో ఒకడు జిహో గాడు. అండ్ జిహో గాని చూసి జేక్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ అఫ్ కోర్స్ వాడు గుర్తుపడతాడు జిహో గాన్ని. అండ్ జిహో గాని చూసి జేక్ గాడు అనుకుంటాడు, దేర్ ఇస్ నో గుడ్ టాలెంట్ హియర్ అని. బట్ గైస్ తర్వాత జిహో గాడు ఎట్లా తయారవుతాడో మీకు తెలుసు కదా. అండ్ వేరే సైడ్ మనం మన డానియల్ వాళ్ళని చూస్తాం. అండ్ టీచర్ వాళ్ళతో అంటాడు అనమాట, మీరు ఫ్యూచర్ లో ఏం అవ్వాలని అనుకుంటున్నారో అదే పేపర్ లో రాసి నాకు ఇవ్వండి అని. అండ్ దాంతో అందరు కూడా పేపర్ లో రాస్తుంటారు అనమాట వాళ్ళు ఫ్యూచర్ లో ఏం అవ్వాలని అనుకుంటున్నారు అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం వాస్కోని చూస్తాం. అండ్ వాస్కో ఏం రాసాడో తెలుసా గైస్, పేపర్ లో 4B క్రూస్ ని డిస్ట్రాయ్ చేయాలని రాసాడు అనమాట తన పేపర్ లో. అండ్ తర్వాత మనం ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఒక హోమ్ రూమ్ టీచర్ ని చూస్తాం. అండ్ తన పేరు గార్డెన్ పార్క్ అనమాట. అండ్ గార్డెన్ కి మన వాస్కో తన క్లాస్మేట్స్ అందరి మీద కూడా చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకో తెలుసు గైస్, ఎందుకంటే ఒక్కడు కూడా సీరియస్ గా రాయలేదన్నమాట వాళ్ళు ఫ్యూచర్ లో ఏం అవ్వాలని అనుకుంటున్నారు అని. అండ్ దాంతో గార్డెన్ అనుకుంటాడు, అట్లీస్ట్ వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ కొంచెం నార్మల్ గా ఉంటారు, బట్ నా డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ ఎందుకురా ఇంత వియర్డ్ గా ఉంటారు, వై ఆర్ దే సో మెస్డ్ అప్, అని అందుకే నేను వీళ్ళని హ్యాండిల్ చేయలేను అని గార్డెన్ అనుకుంటాడు. అండ్ గైస్ ఈవెన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చాలా వియర్డ్ గా ఉంటారు అనమాట. అండ్ అందుకే గార్డెన్ అనుకుంటాడు, నేను వీళ్ళని అసలు హ్యాండిల్ చేయలేనురా బాబు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. అండ్ ప్రిన్సిపల్ ని చూసి గార్డెన్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్రిన్సిపల్ ని వాళ్ళ భుజాల మీద ఎత్తేసుకున్నారు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే వాళ్ళు ప్రిన్సిపల్ యొక్క విగ్గు తీయేస్తారు. అండ్ ప్రిన్సిపల్ యొక్క గుండుని తుడుస్తారు ఒక క్లాత్ తో. అండ్ మళ్ళీ విగ్గు పెట్టేస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ కి చాలా కోపం వస్తుంది. అండ్ ప్రిన్సిపల్ గార్డెన్ తో అంటాడు, నేను ఈ ఇయర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీగా ఉన్నాను అని. అండ్ దాంతో గార్డెన్ ఏడ్చుకుంటూ అంటాడు, ఐ ట్రై మై బెస్ట్ సార్ అని. అండ్ స్కూల్ బయట ఈ స్కూల్ ఒక డైరెక్టర్ ఒక స్టాచ్యూ ఉంటది అనమాట. బట్ గైస్ అప్పుడే ఆ స్టాచ్యూని ఎవరో విరగొట్టేస్తారు. అండ్ స్టాచ్యూని విరగొట్టింది ఎవరు, బర్న్ నకిల్ మెంబర్స్. అండ్ గైస్ వీళ్ళు జేసీబీ పట్టుకొచ్చేస్తారు అనమాట స్కూల్ లోపలికి. అండ్ దాంతో ఆబ్వియస్లీ గార్డెన్ అండ్ ప్రిన్సిపల్ షాక్ అయిపోతారు. అండ్ గైస్ తర్వాత బర్న్ నకిల్ మెంబర్స్ ఆ స్టాచ్యూ మీద వాస్కో ఫేస్ పెడతారు. అండ్ ఆల్సో వాళ్ళు ఆ స్టాచ్యూ మీద వాస్కో ఒక పేరు కూడా రాస్తారు అనమాట, యూంతలి అని. అండ్ తర్వాత బర్న్ నకిల్ మెంబర్స్ అందరు కూడా గట్టిగా అరుస్తుంటారు అండ్ చీర్ చేస్తుంటారు అవసరం అవసరం అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ గార్డెన్ అండ్ ప్రిన్సిపల్ ఇంకా చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ అప్పుడే ప్రిన్సిపల్ గార్డెన్ తో అంటాడు, గార్డెన్ ఒకవేళ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ త్వరలో మారకపోతే నేను ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఒక హోమ్ రూమ్ టీచర్ నే మార్చేస్తా అని. అంటే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ మారకపోతే గార్డెన్ నేను నిన్ను జాబ్ నుంచి తీయేస్తా అని ప్రిన్సిపల్ అంటున్నాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ గార్డెన్ అంటాడు, సార్ నేను ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ని చేంజ్ చేస్తా అని. అండ్ గ్యాస్ తర్వాత గార్డెన్ కి చాలా కోపం వస్తుంది. అండ్ గార్డెన్ అనుకుంటాడు, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ అసలు ఇట్లా ఉండడానికి కారణము యూంతాలి అని. అండ్ గ్యాస్ గార్డెన్ మన వాస్కోని ఎక్స్పెల్ చేసేయాలని అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ జేజ్ గాని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు క్లాస్ రూమ్ లో ఉంటారు. అండ్ వాస్కో ఏమో పాటలు వింటుంటాడు. అండ్ అప్పుడే జేజ్ గాడు వాస్కోతో అంటాడు, వాస్కో బయట ఏంది మొత్తం లొల్లిగా ఉంది అండ్ క్లాస్ లో అయితే ఎవరు లేరు, ఈవెన్ టీచర్స్ కూడా లేరు అని జేజ్ గాడు అంటాడు. అండ్ దాంతో వాస్కో అంటాడు, ఈ రోజు క్లాస్ ఏమైనా బయట ఉందా అని. అండ్ గ్యాస్ ఇట్లా గాడ్ డాగ్ ఎపిలోగ్ ఎండ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత వాస్కో క్రైసిస్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడే జేజ్ గాడికి తెలుస్తుంది అనమాట వాస్కో ఒక డ్రీమ్ ఏంటి అని. అండ్ వాస్కో ఒక డ్రీమ్ ఏంటి, 4B క్రూస్ ని డిస్ట్రాయ్ చేయడం కదా. అండ్ దాంతో జేజ్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు వాస్కోతో అంటాడు, వాస్కో ఇదా నీ డ్రీమ్, నువ్వు నీ ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించలేదా,
నువ్వు ఫ్యూచర్ లో ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని జేస్ గడు వాస్కోతో అంటాడు. అండ్ ఆ వాస్కో అసలు ఏమీ ఆలోచించలేదన్నమాట, తనకి ఫ్యూచర్ లో ఏం అవ్వాలని ఉంది అని. అండ్ తర్వాత జేస్ అండ్ వాస్కో కలిపి అందరినీ అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళ డ్రీమ్ ఏంటి అని. అండ్ అట్లా వాళ్ళు జాక్ గాడిని అడుగుతారు. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, నేను మొహమ్మద్ అలీ లాగా ఒక బాక్సర్ అవ్వాలని అనుకుంటున్నా అని. అండ్ జాక్ గాడి డ్రీమ్ విన్నాక వాస్కో చాలా షాక్ అయిపోతాడు అనమాట, లైక్ జాక్ గాడికి కూడా ఒక డ్రీమ్ ఉంది అని. అండ్ దాంతో జాక్ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు వాస్కోతో అంటాడు, నాకేమీ డ్రీమ్ ఉండకూడదారా అని. అండ్ తర్వాత వీళ్ళు జోయిని అడుగుతారు, నీ డ్రీమ్ ఏంది జోయి అని. అండ్ దాంతో జోయి అంటది, నాకు 10 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావాలని. అండ్ తర్వాత వీళ్ళు జేని అడుగుతారు, జే నీ డ్రీమ్ ఏంది అని. అండ్ గైస్ జే ఒక డ్రీమ్ ఏంటో తెలుసా, తను ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు అనమాట. అండ్ తను డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు, ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే డానియల్ కోమలోకి వెళ్ళిపోయింది కదా, అండ్ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు కదా. అండ్ అప్పుడు జే డానియల్ కి అసలు ఏమి హెల్ప్ చేయలేకపోయింది కదా. సో అందుకే జే ఇప్పుడు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ అవుతే అప్పుడు తను డానియల్ కి హెల్ప్ చేయొచ్చు అని. అండ్ అందుకే జే డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు డానియల్ కి హెల్ప్ చేయడానికి. ఆ తర్వాత వీళ్ళిద్దరు లోగన్ గాడిని అడుగుతారు, నీ డ్రీమ్ ఏంద్రా అని. అండ్ దాంతో లోగన్ గాడు అంటాడు, తొక్కల డ్రీమ్స్, మీరు నన్ను గెలకండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని లోగన్ గాడు అంటాడు. అండ్ దాంతో వాస్కో అండ్ జేస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ గైస్ లోగన్ గాడు పేపర్ మీద ఏమో డ్రా చేస్తూ ఉంటాడు. అండ్ లోగన్ గాడు ఏం డ్రా చేస్తున్నాడు, వాడు అండ్ జోయిని డ్రా చేస్తున్నాడు అనమాట వాడు పేపర్ మీద. అంటే లోగన్ గడి డ్రీమ్ ఏంటి, జోయిని దక్కించుకోవడం అనమాట. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి గాంగ్ గాడు వచ్చేస్తాడు. అండ్ గాంగ్ గాడు ఆల్మోస్ట్ లోగన్ గడి డ్రాయింగ్ ని చూడబోతాడు. బట్ ఆబ్వియస్లీ లోగన్ గాడు గాంగ్ అని చూడనీయడు వాడి డ్రాయింగ్ ని. అండ్ ఆల్సో లోగన్ గాడు గాంగ్ అని పండబెట్టేస్తాడు వాడి జూజిత్సు టెక్నిక్ ని యూజ్ చేసి. ఆ తర్వాత వాస్కో అండ్ జేస్ కలిపి ఇలాగాని అడుగుతారు, నీ డ్రీమ్ ఏంద్రా అని. అండ్ దాంతో ఇలాగాడు అంటాడు, నేను ఒక హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలనుకుంటున్నా అని. అండ్ ఆల్సో గైస్ వీళ్ళిద్దరు వీళ్ళ సీనియర్ ని కూడా అడుగుతారు అనమాట, నీ డ్రీమ్ ఏంది అని. అండ్ దాంతో సీనియర్ అంటాడు, ఐ వాంట్ బి ఏ మోడల్ అని. ఆ తర్వాత వీళ్ళిద్దరు డ్యూక్ అండ్ వింజన్ గాని అడుగుతారు, మీ ఇద్దరి డ్రీమ్స్ ఏంట్రా అని. అండ్ దాంతో కలిసి వాళ్ళిద్దరు ఒకేసారి అంటారు, ర్యాపర్ అని. అండ్ దాంతో వింజన్ గడికి కోపం వస్తుంది అనమాట, డ్యూక్ కూడా వాళ్ళగానే ర్యాపర్ అవ్వాలని అనుకుంటున్నాడు అని. అండ్ దాంతో వింజన్ గడు డ్యూక్ ఒక చెవి పట్టుకుని లాగుతూ ఉంటాడు. అండ్ డ్యూక్ తో అంటుంటాడు, నువ్వు కూడా ర్యాపర్ అవ్వాలని అనుకుంటున్నావారా, నువ్వు తొక్కవే ఒక ర్యాపర్ అవ్వలేవని అని వాడు డ్యూక్ తో అంటూ ఉంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన వాస్కోకి చాలా కోపము వసది. అండ్ తను వింజన్ గాడితో అంటాడు, డ్యూక్ ని బుల్లి చేయకరా అని. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన డానియల్ వచ్చేస్తాడు అండ్ డ్యూక్ ని కాపాడేస్తాడు. అండ్ వింజన్ గాడితో అంటాడు, డ్యూక్ ని ఒంటరిగా వదిలేరా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ వింజన్ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు డానియల్ తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. బట్ గైస్ మ్యారీకిమ్ వింజన్ గాడిని ఫైట్ చేయలేదు. అండ్ తను వింజన్ గాడిని కొట్టి వాడిని ఆపేస్తుంది. అండ్ వాడిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే గార్డెన్ కూడా ఉంటాడు. అండ్ గార్డెన్ అనుకుంటాడు, డానియల్ పార్క్ అండ్ యూన్తా లీ ఆర్ ద 2 మెయిన్ ట్రబుల్ మేకర్స్ ఆఫ్ జేహే అని. అండ్ గార్డెన్ ఎందుకు అట్లా అనుకుంటున్నాడు, డానియల్ కూడా ఒక ట్రబుల్ మేకర్ అని. ఎందుకంటే గైస్ మీకు గుర్తుంటే ఒక ఆర్క్ లో డానియల్ తాగేసి స్కూల్ కి వస్తాడు కదా, అన్నప్పుడు గార్డెనే కదా డానియల్ ని పట్టుకుంటాడు, నువ్వు తాగేసి స్కూల్ కి వచ్చిన వారా అని. సో అందుకే గార్డెన్ అట్లా అనుకుంటాడు అనమాట, డానియల్ కూడా ఒక ట్రబుల్ మేకరే అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. అండ్ గైస్ ఈసారి ప్రిన్సిపల్ ని 7 సినిస్టర్స్ వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటారు అనమాట. అండ్ ప్రిన్సిపల్ ఇప్పుడు గార్డెన్ దగ్గరికి ఎందుకు వచ్చినాడు, ఎందుకంటే గార్డెన్ కి గుర్తు చేయడానికి, ఒకవేళ త్వరలో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ మారిపోయింది అనుకో టీచర్ మారిపోతాడు అని. అండ్ దాంతో గార్డెన్ అంటాడు, అఫ్ కోర్స్ సార్ నాకు గుర్తుంది అని. అండ్ గైస్ ఇప్పుడు గార్డెన్ కి చాలా కోపం వస్తుంటది. తను ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్స్పెల్ చేయాలని అనుకుంటాడు. అండ్ ఎస్పెషల్లీ అన్ని ప్రాబ్లమ్స్ కి కారణమైన వాస్కోన్ అయితే ఇంకా చాలా త్వరగా గార్డెన్ ఎక్స్పెల్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత వాస్కో జేస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అప్పుడే జేస్ గాడు గార్డెన్ ని చూస్తాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి గార్డెన్ దగ్గరకు వస్తుంది. అండ్ గార్డెన్ తో అంటది, నా వాలెట్ పోయింది అండ్ అది చాలా ఎక్స్పెన్సివ్ వాలెట్ అని ఆ అమ్మాయి అంటది. అండ్ దాంతో గార్డెన్ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ కదా, అండ్ ఆ వాలెట్ ఎప్పుడు పోయిందని గార్డెన్ అమ్మాయిని అడుగుతాడు. అండ్ దాంతో అమ్మాయి అంటది, డ్యూరింగ్ ద 3rd పీరియడ్ పిఈ అని. అండ్ దాంతో గార్డెన్ అమ్మాయిని మళ్ళీ అడుగుతాడు, ఆ వాలెట్ లో డబ్బు ఎంత ఉంది అని. అండ్ దాంతో అమ్మాయి అంటది, ఆ వాలెట్ లో $500 ఉన్నాయి అండ్ ఆ వాలెట్ ఒక లిమిటెడ్ ఎడిషన్ వాలెట్. అండ్ ఆ వాలెట్ ని మా నాన్న నా బర్త్డే కి గిఫ్ట్ లాగా ఇచ్చినాడు. అండ్ అదొక పింక్ వాలెట్ విత్ ఏ హాట్ ఆన్ ఇట్. సో అందుకే సార్ ప్లీజ్ నా వాలెట్ ని నాకు తిరిగి దక్కేలాగా చేయండి, ఎవరైనా నా వాలెట్ ని దొంగలించినారు అని ఆ అమ్మాయి అంటది. అండ్ దాంతో గార్డెన్ అంటాడు, అయితే ఏంటి అది నీ తప్పే, నువ్వే నీ వాలెట్ ని పోగొట్టుకున్నావు అని గార్డెన్ అంటాడు. అండ్ దాంతో అమ్మాయి అంటది, సార్ కానీ మీరు డీను, అందుకే మీరు నాకు హెల్ప్ చేయాలని ఆ అమ్మాయి అంటది. అండ్ దాంతో గార్డెన్ అంటాడు, అవును నేను డీన్నే, కానీ నేను నీ
పర్సనల్ వాలెట్ ఫైండర్ ని కాను, సో అందుకని నువ్వు వెళ్ళి నీ హోమ్ రూమ్ టీచర్ తో మాట్లాడుకో అని గార్డెన్ అమ్మాయితో అంటాడు. అండ్ గార్డెన్ అనుకుంటాడు నాకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ని ఎట్లా చేంజ్ చేయాలా అని. అన్న ప్రిన్సిపల్ గాడేమో నాన్నకెళ్ళే పడుతున్నాడు అని గార్డెన్ అనుకుంటూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే గార్డెన్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ గార్డెన్ అనుకుంటాడు వెయిట్, ఒకవేళ నేను ఈ కేసు ని సాల్వ్ చేస్తే అప్పుడు ప్రిన్సిపల్ నన్ను జాబ్ నుంచి తీసేయడు అండ్ నన్ను ఇంకా మెచ్చుకుంటాడు, నేను ఈ అమ్మాయి యొక్క వాలెట్ ని కనిపెట్టిన కాబట్టి అని గార్డెన్ అనుకుంటాడు. ఆ తర్వాత గార్డెన్ ఆ అమ్మాయితో అంటాడు నీకు ఇప్పుడు కల్పిట్ కావాలంతే కదా అని. అండ్ గైస్ తర్వాత గార్డెన్ మన వాస్కో ఒక క్లాస్ కి వచ్చేస్తాడు. అండ్ క్లాస్ లో ఎవ్వరు ఉండరు. అండ్ అప్పుడే గార్డెన్ మన వాస్కో ఒక లాకర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ తర్వాత గార్డెన్ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ నుంచి. అండ్ గైస్ గార్డెన్ అనుకుంటాడు క్లాస్ లో ఎవరు లేరు అని. బట్ గైస్ క్లాస్ లో ఒకడు ఉంటాడు. అండ్ వాడు ఎవడు జేజ్ గడ్ అనమాట. అండ్ గైస్ జేజ్ గడ్ ఎందుకో క్లాస్ లో పడుకునే ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ జేజ్ గాడు స్లీపింగ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నాడు అనమాట పడుకోవడానికి క్లాస్ లో. అండ్ ఆబ్వియస్లీ జేజ్ గాడు గార్డెన్ ని చూసేసిండు అనమాట. అండ్ తర్వాత గార్డెన్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ తో అంటాడు అనమాట ఒక అమ్మాయి యొక్క వాలెట్ పోయింది అండ్ అందుకే నేను అందరి బ్యాగ్స్ ని చెక్ చేస్తా అని. అండ్ అట్లా గార్డెన్ అందరి బ్యాగ్స్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ ఇలాయ్ గడి బ్యాగ్ లో అయితే బొమ్మలు అండ్ డైపర్స్ ఉంటాయి అనమాట. అండ్ వింజిన్ గడి బ్యాగ్ లో అయితే చాలా గాగుల్స్ ఉంటాయి అనమాట. అండ్ లోగన్ గడి బ్యాగ్ లో అయితే యానిమల్ పిల్లో ఉంటది. అండ్ దాంతో గార్డెన్ అనుకుంటాడు ఇది స్కూలా లేకపోతే జూ ఆరా అని. అండ్ ఆబ్వియస్లీ గార్డెన్ కి ఎవరి బ్యాగ్ లో కూడా వాలెట్ దొరకలేదు అనమాట. బట్ గైస్ గార్డెన్ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ యొక్క బ్యాగులను అయితే ఇంకా చెక్ చేయలేదు. అండ్ అది ఏ డిపార్ట్మెంట్, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ దాంతో గార్డెన్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ రూమ్ లోకి పోతాడు. అండ్ గైస్ వీళ్ళందరూ ఏమో స్మోక్ చేస్తుంటారు. బట్ ఇది సిగరెట్ కాదు, ఇది హెర్బల్ మెడిసిన్ అనమాట. అండ్ దీంట్లో నుంచి బబుల్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ మీకు తెలుసు కదా వాస్కోకి స్మోకింగ్ అంటే అసలు నచ్చదు. అట్లాంటప్పుడు వీళ్ళు స్మోకింగ్ ఎందుకు చేస్తారు, అది కూడా స్కూల్లో. అండ్ గైస్ తర్వాత గార్డెన్ వాళ్ళందరితో అంటాడు ఒక అమ్మాయి యొక్క వాలెట్ పోయింది అండ్ అందుకే నేను మీ అందరి బ్యాగ్స్ ని చెక్ చేస్తా అని. బట్ గైస్ అప్పుడే వాళ్ళందరూ అంటారు మేము అసలు స్కూల్ కి బ్యాగే తీసుకురాము అని. అండ్ గైస్ వాళ్ళు చాలా ప్రౌడ్ గా అంటారు అనమాట అట్లా. అండ్ దాంతో గార్డెన్ వాళ్ళతో అంటాడు దట్స్ నథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. అండ్ బానకల్ మెంబర్స్ అనమాట ప్రిన్సిపల్ ని ఇక్కడికి తీసుకొచ్చింది. అండ్ ప్రిన్సిపల్ కి ఇప్పుడు చాలా కోపం వస్తుంటది. అండ్ ప్రిన్సిపల్ గార్డెన్ తో అంటాడు నేను ప్రిన్సిపల్ ని అట్లాంటిది వీళ్ళన్నే నా ఆఫీస్ నుంచి ఎత్తుకొని వచ్చేసినారు ఇక్కడికి, అందుకే వీళ్ళు డెఫినెట్లీ ఆ అమ్మాయి యొక్క వాలెట్ ని స్టీల్ చేసి ఉంటారు అని ప్రిన్సిపల్ అంటాడు అనమాట. బట్ అప్పుడే మన వాస్కో ప్రిన్సిపల్ తో అంటాడు మీరు చెప్తుంది రాంగ్, బర్న్ నకిల్స్ ఎప్పుడు కూడా స్టీల్ చేయరు అని. అండ్ దాంతో గార్డెన్ వాస్కోతో అంటాడు నువ్వు అంతగానం షూర్ గా ఎట్లా చెప్పగలుగుతున్నావు వాస్కో అని. అండ్ దాంతో వాస్కో అంటాడు బర్న్ నకిల్స్ లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళు అసలు బర్న్ నకిలే కాదు అని. అండ్ ఆల్సో వాస్కో అంటాడు ఒకవేళ మీకు మా లాకర్స్ లో ఆ అమ్మాయి యొక్క వాలెట్ దొరికితే అప్పుడు వి విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ యూ మే ఎక్స్పెయిలర్స్ అని వాస్కో అంటాడు. అండ్ గైస్ అప్పుడే వాస్కో తన లాకర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ అమ్మాయి యొక్క వాలెట్ వాస్కో ఒక లాకర్ లోనే ఉంటది. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాస్కో చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను లాకర్ ని క్లోజ్ చేస్తాడు అండ్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. బట్ గైస్ అయినా సరే ఆ అమ్మాయి యొక్క వాలెట్ వాస్కో ఒక లాకర్ లోనే ఉంటది. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాస్కో చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే గార్డెన్ అంటాడు అదే అమ్మాయి యొక్క వాలెట్ అని. అండ్ గైస్ అప్పుడే ప్రిన్సిపల్ వాస్కోతో అంటాడు వాస్కో యు ఆర్ ఎక్స్పెల్డ్ అని. అండ్ దాంతో మన వాస్కో అండ్ జేస్ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఇట్లా వాస్కో క్రైసిస్ ఆర్క్ ఎండ్ అయిపోతుంది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.